ప్రభుత్వ టీచర్ల పదోన్నతుల అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాలలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిశారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల్లో బీఈడీ చేసిన వారికి పదోన్నతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. వారి సమస్యలను సీఎంకు వివరిస్తామని జీవన్ రెడ్డి భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఇలా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతి కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ అంటే కనీస విద్యా అర్హత ఇంటర్మీడియట్ తో పాటుగా టీఈడీ సరిపోతుందనేటువంటి భావనతోని గతంలో ఏదైతున్నదో అది బీఈడీ క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే అర్హత అనే విధంగా భావన కలిగి ఉన్నటువంటి దాన్ని కొంతమంది ఉపాధ్యాయ సోదరులు న్యాయస్థానం దృష్టికి తీసుకుపోవడంతో న్యాయస్థానం ఏదైతున్నదో ఇది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఇవాళ విద్యా అర్హత ఇంటర్మీడియట్ గాని డిఈడి సరిపోతుందనే ఒక భావన వ్యక్తమయ్యే విధంగా కనీస విద్యా అర్హత అంటే మినిమం క్వాలిఫికేషన్ కలిగి ఉండాలనే విధంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసింది. అంటే కోర్టు వాట్ దే సెడ్ ఈజ్ the respondents are directed to prepare the list of intermediate who possesses a minimum of intermediate and DED for promotion to post of headmaster of primary school LFL. A minimum of అంటే కనీస విద్యార్హత కలిగి ఉండాలి. దాని అర్థం ఏదైతుందో ఆ కనీస విద్యార్హత కంటే పై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు అనర్హులని భావించడం కాదు. ఇట్స్ ఏ మినిమం, ఇట్స్ నాట్ మస్ట్ షల్ హ్యావ్ అనేది అంటే తప్ప, అది భావించవచ్చు. అక్కడ మస్ట్ కానీ షెల్ అని కానీ రాలేదు, మినిమం వచ్చింది. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటుగా దానికంటే పై స్థాయి విద్యా అర్హత కలిగి ఉన్నటువంటి వారు కూడా ఈ పాఠశాల ప్రధాన